హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం వాటర్ టాపిక్ అయితే నేర్చుకోబోతున్నాం. దిస్ ఈజ్ అవర్ ఫిఫ్త్ టాపిక్. ఓకే, మనము ఎలాంటి లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లో వెళ్ళిపోదాం. వాటర్ ఇన్ అవర్ లైఫ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. వాటర్ అట మన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది అని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఎస్, కంపల్సరీ మనకు ఒకరోజు మొత్తం ఫుడ్ లేకున్నా కానీ మనం బతకగలుగుతాం, కానీ వితౌట్ వాటర్ మనము బతకలేము. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఆల్ లివింగ్ థింగ్స్ లైక్ హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్ అండ్ ప్లాంట్స్. ప్రతి మొక్కకు, ప్రతి జంతువుకు, ప్రతి మానవుడికి వాటర్ అనేది కంపల్సరీగా అవసరం. ఓకే, అవర్ బాడీ కంటైన్స్ 70% ఆఫ్ వాటర్ బై వెయిట్. మనము 100 కేజీలం ఉంటే దాంట్లో 70 కేజీలు మనకు ఏంటిది వాటరే ఉంటుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేరియస్. ఓకే, వేరియస్ అంటే బ్లడ్ రూపంలో కానివ్వండి, ఓకే, యూరిన్ రూపంలో కానివ్వండి, అలా అన్నట్టు. ఓకే, వి నీడ్ టు డ్రింక్ అబౌట్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ. మనం రోజుకి ఎన్ని లీటర్స్ తాగాలట? 3 లీటర్స్. ఓకే, నెక్స్ట్ వాటర్ ఈస్ యూజ్డ్ ఇన్ డైజెస్టింగ్ ఫుడ్ అండ్ సర్క్యులేటింగ్ వేరియస్ న్యూట్రిషన్స్ ఇన్ ద బాడీ. వాటర్ ఏం చేస్తుందట? మన ఫుడ్ అనేది డైజెస్ట్ కావడానికి, అవర్ ఫుడ్ విల్ వాంట్ టు బి డైజెస్ట్ కదా, సో ఏం హెల్ప్ చేస్తుంది? వాటర్. అలాగే మన దాంట్లలో సర్క్యులేటింగ్ వేరియస్ న్యూట్రిషన్స్ బ్లడ్ సర్క్యులేషన్ చేయడానికి వాటర్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇగో ఇది మనము ఫ్రెష్ వాటర్ 3% ఉంటుంది. ఓకే, చూడండి, దాంట్లో మనము ఇక్కడ ఏంటిది ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి అని అంటే, హూ ఆర్ ఆస్పిరెంట్స్ ఆఫ్ టీజీ, టెట్ అండ్ డిఎస్సి, మ్యాక్సిమం మనకు 1% ఆఫ్ ఫ్రెష్ వాటర్ అంటే డ్రింకింగ్ మంచి వాటర్ ఉంది అని మన ఎస్సీఆర్టీ బుక్స్లలో ఉంది. బట్ ఇన్ ద ఎన్సీఆర్టీ 3% ఈజ్ ద రైట్ ఆన్సర్, అండ్ ఇట్ ఈస్ ప్రీవియస్లీ 2024 డిసెంబర్ సీటెట్లో అడిగారు సేమ్ దిస్ క్వశ్చన్. ఓకే, సో అక్కడ 1% అయితే 1%, ఇఫ్ దేర్ నో 1%, ఆప్షన్లో 3% ఉంది. ఎస్, యూ గో విత్ 3%. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఎర్త్ ఈజ్ ఏ బ్లూ ప్లానెట్. ఓకే, ఎర్త్ ఈజ్ ఏ బ్లూ ప్లానెట్ విచ్ ఈస్ గ్రీన్ ప్లానెట్. ఓకే, చెప్పండి. నో, గ్రీన్ ప్లానెట్ ఇస్ నో. బ్లూ ప్లానెట్ అనేది మనం ముందు కూడా నేర్చుకున్నాం. ఓకే, బికాస్ ఆఫ్ అబిడెన్స్ ఆఫ్ వాటర్ ఆఫ్ ఎర్త్. ఓకే, ఇక్కడ 71% ఆఫ్ ఎర్త్ ఈస్ కవర్డ్ బై వాటర్ విచ్ ప్రొడ్యూస్ ఏ బ్లూ కలర్ రిఫ్లెక్షన్ వెన్ వి వ్యూడ్ ఫ్రమ్ ద స్పేస్ నుండి చూస్తే మనకు 71% ఆఫ్ వాటరే కనబడుతుంది. ఓకే, అందుకనే బ్లూ ప్లానెట్ అని మనం అనడం జరిగింది. ఓకే, ఇక్కడ ఒక చిన్నగా మనకు పర్సెంటేజ్ ఇచ్చారు, ఇది కూడా చూద్దాం. 97% వాటర్ అంతా కూడా ఓషన్స్లలో ఉంది. మరి మిగిలిన 3% మాత్రమే మనకు యూసేజ్లో ఉంది. దాంట్లో ఐస్ క్యాప్స్ అండ్ గ్లాషియర్స్ ఇది దాదాపుగా మనకు 68% ఉంది. గ్రౌండ్ వాటర్ ఇది 30.1%, అదర్ అంటే 1%. ఓకే, ఇలాగైతే మనకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వాటర్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ ఎయిర్ యాజ్ వాటర్ వేపర్, ఇన్ రివర్స్ అండ్ లేక్స్, ఇన్ ఐస్ క్యాప్స్ అండ్ గ్లాషియర్స్. ఓకే, ఓన్లీ 3% ఆఫ్ వాటర్ ఈస్ ప్రజెంట్ ఇన్ అవర్ ఎర్త్ యాజ్ ఫ్రెష్ వాటర్. ఓకే, ఇది మళ్ళీ నెక్స్ట్ మనం ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ కూడా నేర్చుకుందాము. ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్. ప్యూర్ వాటర్ ఈస్ ట్రాన్స్పరెంట్, కలర్లెస్, ఆర్డర్లెస్ అండ్ టేస్ట్లెస్. వాటర్ అట ట్రాన్స్పరెంట్ ఉంటుందట, ఇలాగా దానికి కలర్ ఉండదు, తర్వాత ఇంకా ఇలాంటి ఆర్డర్ ఉండదు, అలాగే టేస్ట్ కూడా ఉండదు. ఓకే, వాటర్ టేక్ అప్ ద కలర్, ఆర్డర్ అండ్ టేస్ట్ ఆఫ్ ద సబ్స్టాన్స్ దట్ డిజాల్వ్స్ ఇన్ ఇట్. ఇప్పుడు మనము ఒక షుగర్ క్రిస్టల్ వేసినామనుకో, ఆ వాటర్ అంతా కూడా ఏమవుతుంది? షుగర్ టైప్ అంటే తీయగా అయిపోతుంది, లైక్ స్వీట్. ఓకే, నెక్స్ట్ సాల్ట్ వేసినామనుకో, ఆ వాటర్ అంతా కూడా ఏమవుతుంది? సాల్టీ అయిపోతుంది, లైక్ సోర్. అట్లాగా. లేదు కారం వేసినావు, కారం అవుతుంది. ఏది వేస్తే అది అవుతుంది. పసుపు వేసినావు అనుకో, అది ఎల్లో కలర్ అవుతుంది. అట్లా. ఓకే, వాటర్ హ్యాస్ నో డిఫైన్డ్ షేప్. నువ్వు ఎందులో పోస్తే, గ్లాస్లో పోసినావు అనుకో, ఆ గ్లాస్ షేప్ వస్తుంది దానికి. అంటే అది అమీబియా లాగా. కానీ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే.
అంటే దానికి ఒక డిఫైన్డ్ షేప్ అనేది లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ద టెంపరేచర్ ఎట్ విచ్ ఏ లిక్విడ్ బాయిల్ అండ్ టర్న్స్ టు వేపర్ ఈస్ కాల్డ్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్. ఒక లిక్విడ్ ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ వాటర్ ఉంది, అది వాటర్ వేపర్ ఎప్పుడు అవుతుందో ఆ పాయింట్నే మనము బాయిలింగ్ పాయింట్ అంటాం. అది ఏంటిది? 100 degrees Celsius. ఓకే, ఈజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్స్లో ఇంకా కొన్ని ఉన్నాయి. థింగ్స్ దట్ హ్యావ్ డెన్సిటీ మోర్ దెన్ వాటర్ విల్ సింక్ ఇన్ వాటర్. అంటే ఏంటిది? వాటర్కి కంటే ఎక్కువ డెన్సిటీ ఏదైనా వస్తువుకు ఉంటే అది సింక్ అంటే మునుగుతుంది. ఒకవేళ తక్కువ ఉన్నదనుకో అది ఫ్లోట్ అవుతుంది అంటే తేలుతుంది. అండ్ థింగ్స్ దట్ హ్యావ్ లెజర్ డెన్సిటీ దట్ దెన్ వాటర్ విల్ ఫ్లోట్ ఆన్ ద వాటర్. అంటే ఏంటిది? మనము ఏదైనా వస్తువు తీసుకున్నాం, దానికి ఫలానా ఎంత ఉంది? ఒక 5 డెన్సిటీ ఉంది. వాటర్కి ఏమో 2 డెన్సిటీ ఉంది. ఇంకొక వస్తువు తీసుకున్నాం, దీనికేమో 1 డెన్సిటీ ఉంది. ఇప్పుడు ఇది తక్కువ డెన్సిటీ కదా ఈ వాటర్ కంటే, అంటే ఇదేమో ఫ్లోట్ అవుతుంది, ఇది ఎక్కువ కదా, ఇదేమో మునుగుతుంది అలా అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ వుడెన్ బోట్, ఐరన్ షిప్, ఎంటీ ప్లాస్టిక్ బాటిల్, అలాగే ఎంటీ బౌల్, అలాగే ఐస్ అండ్ సోప్ విత్ సోప్ కేస్ విల్ ఫ్లోట్ ఇన్ వాటర్. ఇవన్నీ కూడా ఫ్లోట్ అయ్యేటివి. ఓకే, నెక్స్ట్ వేరే బౌల్ ఫిల్డ్ విత్ పెబల్స్, ఐరన్, నెయిల్, నీడిల్, స్పూన్, బాటిల్ ఫుల్ ఆఫ్ వాటర్, సోప్ కేక్. ఓకే, నెక్స్ట్ విల్ సింక్ ఇన్ వాటర్. అంటే ఇవన్నీ కూడా మునుగుతాయి, ఇవన్నీ తేలుతాయి. ఓకే, దిస్ విల్ ఫ్లోట్ ఆన్ వాటర్ అండ్ దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ సింక్ ఇన్ వాటర్. ఓకే, ఇక్కడ ఏదైనా కూడా మనం ఇంకొకటి ఎగ్జాంపుల్, ఒక వస్తువు తీసుకున్నాం, ఫ్రెష్ వాటర్లో వేసినాం, అది మునుగుతుంది. కానీ సాల్ట్ వాటర్లో వేస్తే మునగదు. ఓకే, అది దాని యొక్క స్పెషల్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ప్లెయిన్ వాటర్కి ఏమో లోవర్ డెన్సిటీ ఉంటుంది అంటే మునుగుతుంది. సాల్ట్ వాటర్కి ఏమో హయ్యర్ డెన్సిటీ ఉంటుంది అంటే తేలుతుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా షాప్స్కి పోయినప్పుడు ఒక చిన్న గ్లాస్ ఏర్పాటు చేస్తారు, దాంట్లో నిమ్మకాయ అనేది పెడతారు, కానీ అది మీద తేలుతూ ఉంటుంది. ఎందుకు? దాంట్లో చిన్నగా సాల్ట్ వాటర్ వేసిర్రు అన్నట్టు. ఓకే, అది ఎగ్జాంపుల్ దాన్ని. లెమన్ అండ్ ఎగ్ వెన్ ప్లేస్డ్ ఇన్ ప్యూర్ వాటర్ విల్ సింక్ ఇన్ వాటర్, బట్ వెన్ సేమ్ లెమన్ అండ్ ఎగ్ ఆర్ ప్లేస్డ్ ఇన్ వాటర్ ఇన్ విచ్ గుడ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఈస్ ప్రజెంట్ ఫ్లోట్ ఇన్ వాటర్. అర్థమైంది కదా? అలాగన్నట్టు. నెక్స్ట్ ద థింగ్ విచ్ విల్ బీ హెవియర్ దెన్ వాటర్ విల్ సింక్ అండ్ థింగ్ విల్ బీ లైటర్ విల్ ఫ్లోట్ ఆన్ ద వాటర్ సర్ఫేస్. ఏదైనా కూడా హెవియర్, వాటర్ కంటే హెవియర్గా ఉంది అనేటువంటి ఏమైనా వస్తువులు ఉంటే అవి మునుగుతాయి, తక్కువగా ఉంటేనేమో తేలుతాయి, అంతే. ఓకే, డూ యూ నోలో ఇంకొక చాలా అద్భుతమైనటువంటి క్వశ్చన్ ఏర్పాటు చేసేటువంటి అంశం మాట్లాడుకుందాం. ఆల్ ఓషన్ అండ్ సీ హ్యావ్ సాల్టీ వాటర్. ప్రతి ఓషన్కి అలాగే సీకి సాల్టీ వాటర్ తోటే కలిగి ఉంటాయి. ఓకే, ద సాల్టెస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ద డెడ్ సీ. అన్నిట్లో ఎక్కువ సాల్టెస్ట్ ఉన్నది ఏంటిది అంటే డెడ్ సీ. ఓకే, డెడ్ సీ, దీని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. అప్రాక్సిమేట్లీ 300 grams ఆఫ్ సాల్ట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ 1 liter ఆఫ్ వాటర్. నార్మల్గా వేరే 1 లీటర్లో ఒక 100 గ్రాములు 150 అట్లా ఉంటాయి నార్మల్ ఓషన్ అండ్ సీస్లో. కానీ ఈ డెడ్ సీలో దాదాపు 1 లీటర్కి 300 grams ఆఫ్ సాల్ట్ అట. ఓకే, చూడండి. నెక్స్ట్, ఈవెన్ ఇఫ్ ఏ పర్సన్ హూ డస్ నాట్ నో హౌ టు స్విమ్ విల్ నాట్ డ్రౌన్ ఇన్ దిస్ సీ, పర్సన్ విల్ ఫ్లోట్ యాజ్ ఈస్ లయింగ్ డౌన్ ఆన్ ఇట్. ఏంటి చూడండి, ఇక్కడ ఈ మనిషికి ఏం చేస్తాడు? మీద తేలుతా ఉంటాడు. ఎందుకు? అది డెడ్ సీ యొక్క ప్రత్యేకత. నీకు ఈత రాకపోయినా ఇందులో పోయినావు అనుకో సావవు, నేను సావను, నువ్వు సావవు, అట్లా అన్నట్టు. ఓకే, ఇక్కడ వాట్ ఈస్ డెడ్ సీ చూద్దాం. యాజ్ ఏ అంటే ఏ సీ హూజ్ వాటర్ ఈజ్ పాయిజనస్. అసలు పాయిజనస్ అనే వర్డే వాడలేదు ఎక్కడ, సో అది కాదు. నెక్స్ట్, ఏ సీ విచ్ ఈజ్ సాల్టియెస్ట్ ఆఫ్ ఓషన్స్ అండ్ సీస్. అవును, అన్నిటికల్లా ఇది ఎక్కువ సాల్ట్ కలిగినటువంటి సీ. తర్వాత ఏ సీ ఇన్ విచ్ హై అండ్ లో టైడ్స్ ఆర్ వెరీ ఫ్రీక్వెంట్. ఇది మనం వాడలేదు. ఏ సీ ఇన్ విచ్ ఈజ్
విచ్ ఇట్ ఈస్ డేంజరస్ టు సేల్ షిప్స్. ఆడ డేంజర్ లేదు, ఏం లేదు. ఓకే, వై వాటర్ ఈస్ నెసెసరీ ఫర్ అవర్ బాడీ. ఆల్మోస్ట్ 2/3 అంటే 70% ఆఫ్ అవర్ బాడీ వెయిట్ కంటెంట్స్ ఆఫ్ వాటర్. ఓకే, వాటర్ హ్యాస్ నో ఫుడ్ వాల్యూ బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ అవర్ బాడీ. దానికి ఫుడ్ లాగా మనకు వాల్యూ లేదు, కానీ అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, మన బాడీకి వి నీడ్ ఏ లాట్ ఆఫ్ వాటర్ టు డైజెస్ట్ ద ఫుడ్, గెట్ రిగిడ్ ఆఫ్ వేస్ట్ అండ్ యూజ్ ద న్యూట్రిషన్స్ ప్రాపర్లీ. మనకు ఫుడ్ తీసుకోవాలన్నా వాటరే కావాలి, డైజెస్ట్ కావాలన్నా వాటరే కావాలి, మన వేస్టేజ్ బయటికి పోవాలన్నా వాటరే కావాలి, న్యూట్రిషన్స్ ప్రాపర్గా పని చేయాలన్నా వాటరే కావాలి. ద వాటర్ అండ్ సాల్యుబుల్ మెటీరియల్స్ గో అవుట్ ఆఫ్ ద బాడీ డ్యూ టు వాటర్ యాస్ యూరిన్. ఓకే, మనం సాల్యుబుల్ మెటీరియల్స్ కొన్ని అంటే ఇప్పుడు ఏమంటారు, సాలిడ్గా ఉండేటి ఏమో వేస్టేజ్ తోటి పోతుంది, యూరిన్గా అంటే లిక్విడ్ వేస్ట్ తోటి ఏమైనా ఫామ్ అయి ఉంటే యూరిన్ ద్వారా పోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వై వాటర్ ఈస్ నెసెసరీ ఫర్ అవర్ బాడీ అనే దాంట్లో ఇంకో స్లైడ్లో చూసుకున్నట్లయితే అవర్ బాడీ ఆల్సో నీడ్స్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ టు స్టే హెల్దీ. మనం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే మన బాడీలో సఫిషియెంట్గా ఏంటిది, సఫిషియెంట్ అంటే తగినంత మోతాదులో మనకు నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవర్ బ్లడ్ కంటైన్స్ వాటర్, నేను చెప్పాను కదా. నెక్స్ట్ అవర్ మజిల్స్ ఆల్సో కంటైన్స్ సమ్ వాటర్. ఓకే, నెక్స్ట్ అవర్ బాడీ నీడ్స్ టు 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీ డే. ఎగ్జాంపుల్ మనం 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా తీసుకోవచ్చు. 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే 1/2 లీటర్స్ అన్నట్టు, అంటే 1/2 ఇది ఎంత అవుతుంది, 4 లీటర్ అవుతుంది అట్లా. ఓకే, నెక్స్ట్ మెనీ ఫ్రూట్స్ సచ్ యాజ్ కుకుంబర్, మెలాన్స్ ఎక్సెట్రా కంటైన్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్. కుకుంబర్ అలాగే వాటర్ మెలోన్. ఓకే, నెక్స్ట్ ఇలా ఇవి అన్నీ కూడా మనకు వాటర్ ఎక్కువగా ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్నట్టు, వెజిటేబుల్స్ అన్నట్టు. వీ టేక్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోల్డ్ డ్రింక్. ఇగో ఇది కోల్డ్ డ్రింక్, మనం కూల్ డ్రింక్ అంటాం కదా, అది కాదు, కోల్డ్ డ్రింక్, కాఫీ, టీ, దీని ద్వారా కూడా వాటర్నే మనం తీసుకుంటున్నాం. నెక్స్ట్ బ్రెయిన్ 85% తీసుకుంటుంది, అంటే బ్రెయిన్లో 85% ఉంటుంది వాటర్ తీసుకుంటుంది, అంటే ఉంటుంది. బ్లడ్లో 80% వాటరే ఉంటుంది, మజిల్లో 70% వాటరే ఉంటుంది. నెక్స్ట్ యూజ్ ఆఫ్ వాటర్ చూసుకున్నట్లయితే వాటర్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ద బాడీ. ఇట్ ఫెసిలిటేట్ ద అబ్జర్ప్షన్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఇన్ ద బ్లడ్ అండ్ దెన్ దేర్ డిస్ట్రిబ్యూషన్ టు వేరియస్ బాడీ పార్ట్స్. మనకు అబ్జర్ప్షన్ బ్లడ్లో కావాలంటే వాటరే కావాలి, అది డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా మనకు వాటర్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాటర్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ బాడీ టెంపరేచర్ బై స్వెటింగ్. ఓకే, మనకు చెమట వస్తుంది కదా, దాని ద్వారా మనకు బాడీ టెంపరేచర్ వాటర్ తగినంత అవి మెయింటైన్ చేసుకుంటూ ఉంటాయి అన్నట్టు. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద జెర్మినేషన్ ఆఫ్ సీడ్ అండ్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్. ఎస్, మనకు ఎట్లాగో మొక్కలకు కూడా అట్లాగే. ఓకే, నెక్స్ట్ వాటర్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మినరల్స్ ఇన్ ప్లాంట్స్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ నోట్ ఒకటి ఉంది, అల్యూమ్ అంటే పిచ్కారీ ఈజ్ యూజ్డ్ టు సెటిల్ డౌన్ లైట్ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ ఇన్ వాటర్ అండ్ మేక్ ఇట్ క్లీన్ ఫర్ డ్రింకింగ్ పర్పస్. ఇది మనకు ఇందులో టీజీ టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంది, క్లీన్ వాటర్ ఇది. ఇదేమో మడ్ ప్లస్ అల్యూమ్, అంటే ఏదైతే ఇది పిచికారీ ఉంటుంది కదా, అది మనం వేసినాం దాంట్లో అది ఏం చేస్తుంది తెలుసా, ఈ మడ్ని అంతా కూడా కింద తీసుకొస్తుంది, క్లియర్ వాటర్ని మీదికి తీసుకొస్తుంది అలాగన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెక్ ఉంది, రేఖాస్ మదర్ యాడ్స్ పిత్కారీ అల్యూమ్ టు వాటర్ కలెక్టెడ్ ఫ్రమ్ ద పౌండ్ ఎవ్రీ డే ఇన్ ద టు ఏంటిది సెడిమేట్ లైట్ ఇంప్యూరిటీస్ చేంజ్ హార్డ్ వాటర్ ఇంటూ, ఇగో ఇదే అండి అది. ఓకే, నెక్స్ట్ కిల్ జెమ్స్ ఇన్ వాటర్, డీక్లరైజ్ వాటర్, ఏంటిది దీంట్లో ఫస్ట్ వన్నే రైట్ ఆన్సర్. ఓకే, ఇది మనము చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, వాటర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ ఏమేమైతే ఉన్నాయో చూద్దాం. తరుణ్ భారత్ సింగ్. ఓకే, తరుణ్ భరత్ సింగ్ ఈజ్ ఏ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇన్ రాజస్థాన్, అంటే ఎన్జిఓ.
ఎన్జిఓ అని అంటాం కదా, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇన్ రాజస్థాన్. ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై రాజేంద్ర సింగ్. ఓకే, ఫేమస్ బై నేమ్ జల్ పురుష్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటాం కదా, అతని పేరే రాజేంద్ర సింగ్. ఓకే, టు రీబిల్డ్ ఓల్డ్ లేక్స్, పాతగా ఉన్నటువంటి చెరువులను, అక్కడ ఉన్నటువంటి తవ్వకాలను చూసుకొని ఆ ఎన్జిఓ ప్రోగ్రామ్ ద్వారా అది అక్కడ కొంచెం డెవలప్మెంట్ అయితే చేయడం జరిగింది. అది ఇన్స్పిరేషనల్ ఐడియల్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు అందుకున్నది. నెక్స్ట్, భీమ్ సంఘ్ ఈజ్ ఫౌండెడ్ ఇన్ కర్ణాటక టు సేవ్ వాటర్. నెక్స్ట్, స్పర్శ్ గంగా అభియాన్, ఇది ద ఇన్స్టిట్యూషన్స్ మెయిన్ ఎయిమ్ టు క్లీన్ హోలీ గంగా. ద మూమెంట్ ఈస్ రిలేటెడ్ విత్ ఉత్తరాఖండ్. ఓకే, తర్వాత పానీ పంచాయత్, మహారాష్ట్ర వాస్ స్టార్టెడ్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ వాటర్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ప్రీవియస్ క్వశ్చన్లో చూద్దాం. ద గ్రూప్ కాల్డ్ తరుణ్ భరత్ సింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ రీబిల్డింగ్ ఓల్డ్ లేక్స్, హెల్పింగ్ స్పెషల్లీ ఎయిడ్ చిల్డ్రనే లేదు. ఓకే, కుకింగ్, ప్రొవైడింగ్ కుక్డ్ మిడ్ డే మీల్ లేదు. నెక్స్ట్, రన్నింగ్ ఫ్రీ కోచింగ్ క్లాసెస్ లేదు. ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీరైతే ఇలా చూసుకోండి. నెక్స్ట్, డిసీజెస్ డ్యూ టు వాటర్ కూడా మనము చూద్దాం ఏమేమి ఉన్నాయో అనేది. డిసీజెస్ డ్యూ టు వాటర్ చూసుకున్నట్లయితే, డిసీజెస్ డ్యూ టు ఇంప్యూర్ వాటర్ లైక్ హెపాటైటిస్, తర్వాత జాండీస్, డయేరియా. ఈ డిసీజెస్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఇవి అడిగేటువంటి ఛాన్సెస్ చాలా ఉంటాయి. వాటర్ ప్రొవైడ్స్ ద బ్రీడింగ్ ప్లేస్ మస్కిటోస్ అండ్ దీస్ మస్కిటోస్ కెన్ కాజ్ మలేరియా, డెంగ్యూ అండ్ చికెన్ గునియా. ఓకే, ఇక్కడ చూడండి, హెపాటైటిస్ ఏ, తర్వాత డైరెక్ట్ లివర్ మీదనే కొడుతుంది. ఓకే, డయేరియా, టైఫాయిడ్, అలాగే కలేరా, తర్వాత ఇదేంటిది జియార్డ్రియా. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి రోగాలు. దీని ద్వారా వచ్చేటువంటివి చెప్పండి, నీళ్ళ ద్వారా వచ్చేటువంటివి. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి ఉంది చూద్దాం. సెలెక్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఏ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ కాస్డ్ బై మస్కిటోస్. మలేరియా, డెంగ్యూ, కలేరా. మలేరియా, చికెన్ గునియా, టైఫాయిడ్. డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా. తర్వాత మలేరియా, కలేరా, టైఫాయిడ్. ఇవన్నీ కూడా సేమ్ లెక్కనే కనబడుతున్నాయి. మరి ఏది ఆన్సర్ పెడతావు చెప్పండి. మనము కలేరా అనేది ఏంటిది, మనకు వాటర్ ద్వారా వస్తుంది. సరే, అది ఒకటి. ఇక్కడ మలేరియా, చికెన్ గునియా, టైఫాయిడ్ ఉంది. డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా ఉంది. కలేరా ఇక్కడ ఉంది. ఈ కలేరాలు రెండు తీసేస్తావా చెప్పు. ఓకే, తీసేస్తా అంటే తీసేయి, లేదు అంటే లేదు. దాని ఆన్సర్ మీరే చెప్పాలి. ఓకే, నెక్స్ట్ మనం షెల్టర్ లెసన్కి వెళ్ళిపోదాం. ఈ షెల్టర్ లెసన్ మనము ఇది మనకు 6th లెసన్గా పరిగణిస్తాం మనం. ఓకే, ఇంకా 2-3 అయితే మన సిలబస్ అయితే అయిపోతుంది. 15 మార్క్స్కి సంబంధించి మేము చెప్తున్నాం. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా మాతోటి కాంటాక్ట్ అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.